హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మనకి ఒక ట్రెడిషనల్ రెసిపీ అండి, పెసరట్టు కూర. పెసరపప్పు ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నానండి. దీన్ని మనం వాటర్ పోయకుండా మిక్సీ పట్టుకుని, కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకుని ఒక రొట్టెలా వేసుకోవాలి. దాన్ని బాగా రోస్ట్గా వేగించుకుని రొట్టెలా వేసుకుని దాన్ని ముక్కల కింద కోసుకొని కూర వండుకోవాలి. ఇది పొట్టు లేని సాయిపప్పు బాగుంటుందండి, పొట్టుపప్పు బాగోదు ఈ కూరకి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ కావాలండి, 4 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగాను. అలాగే టమాటా ఒకటి పెద్దదైతే ఒకటి, చిన్నదైతే 2 టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. ఈ టమాటాలు చెర్రీ టమాటాలండి. మా అన్నయ్య వాళ్ళ టెర్రస్లో గార్డెన్ ఉంది, అక్కడ వేశారు. మా వదిన పంపించారు. చాలా బాగున్నాయి, చాలా టేస్ట్ కూడా ఉంటాయి. పెద్దదైతే ఒకటి వేసుకోండి, నేను ఈ బాగా చిన్నవి అని ఇంకోటి చిన్నది వేస్తున్నాను. ముందుగా మనం మిక్సీ పట్టేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకుని వద్దాము. కొద్దిగా ఉప్పు సాల్ట్ వేస్తున్నానండి, చిటికెడు, ఊరికే సప్పగా లేకుండా వేస్తున్నాను. ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి, పల్చగా కాకుండా. దీన్ని మనం కొద్దిగా రొట్టెలాగా దలసరిగా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసానండి. ఇలా వేసుకోవాలండి, ఇంత మందంగా వేసుకోవాలి. వేసుకుని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మీడియం సైజులో పెట్టుకోవాలి, లోపలికంట ఉడికేలాగా. ముందు మీడియం పెట్టుకుని 1 నిమిషం తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇది వేగటానికి మనకి ఒక 5 మినిట్స్ పడుతుంది. వేగిందండి, దీన్ని తిరగేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేద్దాం, అటువైపు కూడా బాగా వేగటానికి. ఇంకో 2 మినిట్స్ పడుతుందండి. ఇది అమ్మమ్మల కాలం నాటి కూర అండి. మా అమ్మమ్మ, మా నాన్నమ్మ వాళ్ళు బాగా చేసేవారు. పెసరట్టు ఇగురు, పెసర పునుకులు, పులుసు, పెసర పునుకులతో మసాలా కర్రీ అన్నీ అప్పుడు బాగా చేసేవారు. ఒక ట్రెడిషనల్ కర్రీ ఇది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్దీ కూడా. పెసరపప్పులో ఫుల్ ప్రోటీన్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. కాకపోతే ఇది ఉల్లిపాయలు బాగా ఎక్కువ కట్ చేసుకోవాలి. వేగిపోయిందండి, ఇది తీసేసుకుందాం. ఇది తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుని మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది ఒక ప్లేట్లో తీసుకున్నామండి. ఇంత మందంగా వేసుకోవాలి, ఇంత అలా కాల్చుకోవాలి. అప్పుడే కూరలో ముక్క విడిపోకుండా ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత ముక్కలు కోసుకోవాలి. ఈ లోపల స్టవ్ కళాయి పెట్టేశాను. అదే కళాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసానండి.
అట్టు సిమ్లో వేయించుకోవాలి. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసానండి. అలాగే ఎండుమిర్చి కూడా వేసాను. కరివేపాకు కూడా వేసాను. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఈ కర్రీకి ఉల్లిపాయ ఎక్కువ పడతాయండి. మనం ఉప్పు, పసుపు వేసేసుకున్న ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది. మనం పిండిలో కొద్దిగా వేసుకున్నాము. ఇవి ఉల్లిపాయలకు సరిపడి వేసుకుందాం. కూర చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు, ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ పడతాయండి ఈ కూరకి. నేను 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. మీకు కూరను బట్టి మీ ఇంట్లో ఎంత పడతాయో దాన్ని బట్టి వేసుకోండి. మూత పెట్టేసుకుందాం. మగ్గడానికి ఒక 2 మినిట్స్ పడుతుందండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఒక నిమిషం మూత పెట్టేద్దాం. పెసరట్టు చల్లారిపోయిందండి. ముక్కలు కోసాను. ఇదిగోండి, ఈ మందం ఉండాలి. ఇలా వేయగాలి ముందు వెనకాల కూడా. అప్పుడు మనకి విడిపోకుండా ఉంటుందన్నమాట కర్రీలో. మొత్తం అన్నీ చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకున్నాను. ఉల్లిపాయ అంతా మగ్గిన తర్వాత టమాటాలు కూడా మగ్గాక అప్పుడు ఈ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేద్దామండి. ఉల్లిపాయతో పాటు కూడా వేసేసుకోవచ్చు. టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. ఈ చెర్రీ టమాటా చాలా టేస్ట్ ఉంటుందండి. మామూలు టమాటా కన్నా ఇది పులుపు ఎక్కువ ఉంటుంది. మూత పెట్టేద్దాము. టమాటాలు మెత్తగా మగ్గాక ఆ ముక్కలు వేసేసుకుందాం. మగ్గిపోయినాయండి టమాటాలు కూడా మెత్తగా.
ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేస్తున్నాను. సాల్ట్ వేసాం కదా, ఇంకా అవసరం లేదు. ఒక స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీరా పౌడర్, పావు స్పూన్ మసాలా పొడి. ఇది చిన్న స్పూన్తో వేస్తున్నానండి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. మా ఇంట్లో అయితే కొంచెం తక్కువే తింటాము. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ముక్కలు వేసేద్దామండి. ఒక నిమిషం మగ్గిన తర్వాత ఈ మసాలాలు అన్నీ ముక్కలకు బాగా పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుందామండి. ఒక్క నిమిషం మూత పెట్టేద్దాం. ఇప్పుడు వాటర్ పోద్దామండి కొద్దిగా. మనం పెసరట్టు బాగా వేగించాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తే ఒక్కసారి ఒక్క నిమిషం ఉడకబెట్టుకుంటే ఈ మసాలాలు, ఉప్పు, కారాలు అన్నీ కూడా ముక్కకు బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు ఒకసారి హైలో పెట్టుకుందామండి. ఇప్పటి వరకు కర్రీ అంతా పెసరట్టు ఉడకటంతో సహా అన్నీ కూడా సిమ్లోనే పెట్టి ఉడికించుకున్నాము. ఇప్పుడే ఉడికేటప్పుడే కొంచెం కొత్తిమీర వేసేద్దాం, ఫ్లేవర్ బాగుంటుంది. ఒక్క నిమిషం ఉడికిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేస్తున్నానండి. ఇంకొక నిమిషం మగ్గితే సరిపోతుంది. అయిపోయిందండి. మొక్కకి బాగా మసాలాలు అవి పట్టేసినాయి. మొక్క చాలా బాగుంటుందండి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా పీల్చుకుని జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చికెన్ కూరలానే ఉంటుందండి టేస్ట్. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రెడిషనల్ వంటలన్నీ మర్చిపోతున్నాము. ఇది హెల్దీ కర్రీ అండి బాబు. పెసరపప్పు పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా మంచి ప్రోటీన్ కర్రీ. తప్పనిసరిగా ట్రై చేయండి.
వారానికి ఒకసారన్నా మనం ఎగ్స్ అయ్యి వండుకున్నట్టే ఇది కూడా వండుకుంటే బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వంటకం మీకు వస్తుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. పెసరట్టు కర్రీ అండి. ఏమీ లేదు, ఇందులో ఉల్లిపాయ టమాటా వేసాము. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కూరలో. మసాలా, ఉప్పు, కారాలు, మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది కూర. కంపల్సరీ మసాలా వేసుకోవాలండి. ఈ పీస్ అయితే ఎంత టేస్ట్గా ఉంటుందో, అసలు చాలా బాగుంటుంది. ట్రై చేయండి, తప్పనిసరిగా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.